నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసాలకు పాల్పడుతున్న యువకుడు, బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల నిర్వహణపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. బెంగాల్లో జరుగుతున్న హిందూ మారణకాండకు నిరసనగా హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ల ఆధ్వర్యంలో తెనాలి గాంధీ చౌక్ లో మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా సహ కార్యదర్శి పొట్టిమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, అక్కడ నుండి వెళ్లిపోయిన హిందూ బంధువులను వెనక్కి పిలిపించాలని, మహిళలపై జరిగిన అత్యాచారాల దారుణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదన్నాలో అంబటి మారుతీరాం, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రామాంజనేయులు, బజరంగ్ దళ్ బాబు, బీజేపీ నాయకులు సంపత్ రాయుడు, వాసుదేవ నాయుడు, శివరామకృష్ణ, అమర వెంకటరమణ, కొల్లూరు సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఒక మృగం ఆకలైనప్పుడు మాత్రమే వేటకెళ్ళి అది ఆ చంపిన జంతువుని భుజిస్తుంది. కానీ ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి ఒక మతోన్మాది మమతా బెనర్జీ ఎటువంటి ఆకలి అవ్వకపోయినా కానీ ఆమె పైశాచిక ఆనందం కోసం మన హిందువులందరినీ ఆటవికంగా చంపిస్తుంది. అలానే ఒక మతానికి కొమ్ము కాసి ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి మయన్నార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాల్ని ఓటు బ్యాంకు రాజకీయం కోసం లోపలికి తీసుకొని వాళ్ళ చేత మన హిందువుల్ని కర్కశంగా చంపించడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఇంత మారణహోమం హిందువుల మీద జరుగుతుంటే ఏ ఒక్కరూ ఖండించకపోగా జై పాలస్తీనా అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఎటు వెళ్తుంది మన దేశం? కాబట్టి మన హిందూ సోదరులందరూ ఒక్కసారి దీని గురించి బాగా ఆలోచించాలి. అలానే మన కేంద్ర ప్రభుత్వం వెంటనే బెంగాల్ విషయంలో కలగజేసుకొని బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన విధించి మన అక్కడ ఉన్నటువంటి హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతున్నాను. అసలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంటేనే హిందూ బ్రాండు. రామకృష్ణ పరమహంస వ్యవస్థాపకులు రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానందుడు, విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి జన్మస్థలాలకి నెలవేరిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేడు హిందువులు అయ్యో రామచంద్ర అని చెప్పేసి విలపిస్తున్నారు. అటువంటి యొక్క మమతా బెనర్జీ మీద తక్షణమే కేంద్రము 350 ఆర్టికల్ ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించి ముక్కి తాళ్ళు వేసి మన హిందువుల యొక్క బలాన్ని, హిందువుల యొక్క మనోభావాల్ని గౌరవించి కాపాడాలని నేడు తెనాలి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. ఈ దేశంలో పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం ఈ దేశంలో ఉందా లేదా అన్న అనుమానం. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తుల మీద మొన్నటి రోజున శ్రీరామనవమి ఉత్సవం చేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే అక్కడందరూ కూడా సంఘటితమై శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటే ఆ యొక్క కడుపు మంటతో వక్ఫ్ బిల్ అనే ఒక అడ్డు పెట్టుకుని బంగ్లాదేశ్ నుంచి పక్కనున్న మర్మార్ నుంచి తీసుకొచ్చిన రహంగీలతో హిందూ అనే ఒక షాపు మీద గీత వేసి ఆ షాపు మీద తగలబెట్టి ఒక హిందూ ఇంట్లో జొరబడి తల్లి తండ్రిని కొడుకుని పొడిచి హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిన మమతా బెనర్జీ అధికారంలో ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు పట్టణ అమరావతి ప్లాట్స్ కు చెందిన ఆర్యమండ తేజకృష్ణ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు వద్ద నుండి ₹1.5 కోటి వసూలు చేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. నేరాలకు ఉపయోగించిన ల్యాప్టాప్, నకిలీ స్టాంపులను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో 11వ తారీఖున క్రైమ్ నెంబర్ 89/25 అండర్ సెక్షన్ 319 క్లాస్ 2, 318 క్లాస్ 4, 336 క్లాస్ 2, క్లాస్ 3, 340 క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఒక కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ సెక్షన్స్ ఏంటంటే ఫోర్జరీ చేయడం, చీటింగ్ చేయడం, అట్లానే ల్యాండ్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా డబ్బులు సంపాదించడం అనేది చేశాడని చెప్పి ఆర్యమండ తేజ కృష్ణ కమల్, తండ్రి రాజేంద్ర ప్రసాద్, తండ్రి వచ్చేటప్పటికి ఆర్టీసీ ఎంప్లాయీ, కావలి డిపోలో పనిచేస్తాడు. ఆయన కొడుకు వచ్చేటప్పటికి ఈ ఆర్యమండ తేజ కృష్ణ కమల్ అని, ఇతను కరోనా సమయంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ పోయి కొద్ది సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని ఏదో ఒక విధంగా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను మన సెక్రటేరియట్, తర్వాత హైకోర్టు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. ఈ తిరిగే సమయంలో ఏ విధంగా అంటే జాబు సంపాదించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. దానిలో భాగంగా ఓ జాబ్ చేస్తే ఓన్లీ మనకంతా ఒక 20,000 ఏమో వస్తాయి, ఇట్లా మన మెయింటెనెన్స్ ఏం నడవదని చెప్పి డిసైడ్ అయిపోయి అతను మోసపూరితంగా మోసం చేయాలనే ఉద్దేశంతో అక్కడ లూప్ హోల్స్ అన్నీ కనుక్కుంటాడు. ఇతను ఆల్రెడీ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండడం వలన అన్ని సిటిజన్ పోర్టల్లో కానీ ఎక్కడన్నా ఈ సపోజ్ ఒక డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ నడుస్తుంది ఏంటనే మొత్తం ప్రతిదీ అతను రీడ్ చేస్తూ ఉంటాడు. సిస్టమ్ ఒకటి పెట్టుకుంటాడు, అది రీడ్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో లూప్ హోల్స్ అని తీసుకొని ఇతను వాళ్ళని ఈజీగా డిసీవ్ చేయాలని చెప్పి ఇతనికి ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయం వాళ్ళని ఇక్కడ మోసం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా ఇతను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే గజిటెడ్ ఆఫీసర్గా ఇతను క్రియేట్ చేసుకుంటాడు అతని ఉద్యోగాన్ని. అంటే ప్రతి సెక్షన్కి ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి ఒక అంటే బయట నుంచి ఒక ఏమైనా ఫైల్ కానీ వెళ్తే ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ దానికి జవాబుదారి ఉంటారు సెక్రటేరియట్లో. ఆ విధంగా ఇతను సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ప్లాన్ చేస్తాడు. ఇతను ఆ ఐడి అనేది ఇట్లా క్రియేట్ చేస్తాడు. ఈ ఐడి ఎలా వచ్చింది అంటే ఇతను మంగళగిరిలో ఒక డాబాలో జస్ట్ మీల్స్ చేస్తూ ఉంటే ఈ ఎంప్లాయీ ఈ కార్డు పెట్టుకొని మీల్స్ చేస్తూ ఉంటాడు. ఈ కార్డు అన్న నీ కార్డు ఒకసారి చూడొచ్చాది అని చెప్పి అంటే అతను చేయగట్టుకొని వచ్చే లోపల ఫోటో తీసుకొని ఈ కార్డుని స్కాన్ చేసుకొని ఈ విజయవాడలో ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇతని పేరుతోటి వచ్చే విధంగా దీన్ని కార్డుని తయారు చేస్తాడు. ఈ కార్డు తయారు చేసి సెక్రటరీలో దగ్గరలో వెళ్ళేటప్పుడు అందరితోటి కొద్దిగా మంచిగా బిహేవ్ చేయడం, వాళ్ళందరితో మాట్లాడడం, ఎప్పటి నుంచో వస్తున్నాడు అన్నట్టుగా పరిచయాలు పెంచుకోవడం. ఇతను లోపలికి పోడు, బయట క్యాంటీన్లో వాటిలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ దగ్గరకు వచ్చిన వాళ్ళని జస్ట్ మోసం చేస్తూ ఉంటాడు. మన కంప్లైంట్ వచ్చేటప్పటికి సన్ ఆఫ్ చలపతిరావు, ఇతను వచ్చేప్పటికి క్యాస్ట్ బై బ్రాహ్మీను, ఇతను చెంచుపేటలో అమరావతి ప్లాట్స్లో ఉంటాడు. ఇతను బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీ చేసి రిటైర్డ్ అవుతాడు. అతనికి వచ్చిన అమౌంట్ని వాళ్ళ బాబుకి ఉద్యోగము ఇప్పిస్తానని చెప్పి ఇతను హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇంకోటి ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తానని తర్వాత వాళ్ళ కూతురు భర్తకు కూడా ఏమన్నా మంచి ప్లాట్ అసెంబ్లీ దగ్గర కానీ తర్వాత తుళ్ళూరులో కానీ మంచి ప్లాట్లు కానీ మంగళగిరిలో కానీ తీసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుంది, ఇప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అలానే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇతనే ఎవరో ఒకరిది ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకుంటాడు. దాని ద్వారా పేర్లు అవన్నీ కూడా మార్చేసి అతని సిస్టంలో మొత్తం సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసుకొని మొత్తం ఏ సబ్ రిజిస్టర్ సంబంధించి కావాలంటే ఆ సబ్ రిజిస్టర్ సంబంధించి తీసుకుంటాడు. కమిషనరు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి విజయవాడ అని చెప్పి ఒకటి స్టాంప్ ఒకటి తయారు చేశాడు. అలానే రిజిస్ట్రార్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఒక స్టాంప్ తయారు చేశాడు. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇతనే గజిటెడ్ సంతకాలు కానీ అవన్నీ కూడా ఈయనే పెట్టేస్తాడు. వాళ్ళ నాన్న తీసుకొని హెల్త్ కార్డు తయారు చేస్తాడు. వాళ్ళ నాన్న ఎంప్లాయీ కాబట్టి ఆ ఎంప్లాయీ కార్డు ఏదైతే ఉందో దానిలాగానే ఇతను హెల్త్ కార్డు తయారు చేస్తాడు. ఎందుకు హెల్త్ కార్డు తయారు చేసామంటే నన్ను ఉద్యోగస్తులను నమ్మాలంటే ఇదే సార్ మెయిన్ రీజన్ అని చెప్పి చెప్తాడు. కడపకు చెందిన బాలచంద్ర అనే అతను దగ్గర ఒక 3,50,000, హైదరాబాద్ చెందిన ప్రియా అనే దగ్గర 1,50,000, గుంటూరు చెందిన శ్వేతాబాయి డాక్టర్ వైఫ్ అన్నారు ఈవిడ కూడా కొత్తపేటలో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు.
తర్వాత వైజాగ్ చెందిన రాజు, అతను కూడా జాబ్ ఇప్పిస్తా ఉన్నాడు. గుంటూరు చెందిన ఫనీ అనే వాళ్ళకి ఇప్పిస్తున్నాడు. పెదరావురు చెందిన సుధాకర్కి మీకందరూ సుపరిచితమే, వాళ్ళ వైఫ్ కూడా జాబ్ ఇప్పిస్తానని చెప్పి మనీ తీసుకుంటాడు. ఒక లాజిక్ ఏంటంటే 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటాడు, దాంట్లో 2.5 లక్షలు అట్లా పేమెంట్ చేస్తాడు, 1.5 లక్ష ఆపుతాడు. ఎందుకంటే కొన్ని అనివార్య కాలం వల్ల మీది జాబ్ చేయించలేకపోయాను అని చెప్పి మాయమాటలు చెప్పేసి ఈ విధంగా మోసం చేస్తూ ఉంటాడు. సుమారు ఇతను ఒక 2 సంవత్సరాల కాలంలో 4 కోట్ల టర్నోవర్ చేస్తాడు మొత్తం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన ర్యాలీ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నుండి ప్రారంభించిన ఈ ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికాలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగగా గాంధీ చౌక్లో మానవహారంగా ఏర్పాటు చేసి ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ వాటి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే ఈ వ్యర్థాలను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కలెక్షన్ పాయింట్లో అందించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది, పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి కాలుష్యం లేకుండా చేయడానికి ఈ వ్యక్తి నియంత్రిద్దాం. కార్యక్రమాల సంకల్పానికి కట్టుబడి ఉంటానని శుభ్రపరచడంలో నా వంతు కృషి. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి మన వార్డుల్లో కూడా మా పురపాలక సంఘ సిబ్బంది వస్తారు. ఈరోజు మనకి ఎవ్రీ మంత్ 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అయితే ఈ మంత్ మనకి ఈ వేస్ట్ అనేది మన టాపిక్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ మనందరికీ తెలుసు, ఇళ్లల్లో మనకి పాత టీవీలు అటకపైన దొరుకుతాయి, లేకపోతే కబోర్డ్లలో పాత ఫోన్లు దొరుకుతూ ఉంటాయి, సెల్ ఫోన్లు దొరుకుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనము ఇంట్లో వాడకపోయినా వాటిని జమ చేస్తూ ఉంటామన్నమాట. ఒకసారి ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసి ఎట్లా పడితే వాటిని డిస్పోజ్ చేయడానికి డస్ట్బిన్లో వేసేస్తాము. తర్వాత అది సేఫ్ డిస్పోజల్ మెకానిజం యూజ్ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేటట్టు, పొల్యూషన్ వచ్చేటట్టు దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి దానికి కలెక్షన్ సెంటర్స్ పాయింట్స్ పెట్టి ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ కలెక్ట్ చేసి వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయాలి అని చూస్తున్నాము. సో దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పాత సిపియూస్ని, మానిటర్స్ని, ఇంటర్నెట్ మోడెమ్స్ని, కొన్ని బ్యాటరీస్ని అన్నీ కూడా మనం ఇప్పుడు ఎంసీ తెనాలి గారు చెప్పినట్టు ఆ పాయింట్లో కలెక్షన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. చౌక్ నుంచి గాంధీ చౌక్ వారికి భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తాము. మున్సిపాలిటీ తరఫు నుంచి మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే సబ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజల్లో అవగాహన, మన పరిశుభ్రత కోసం ప్రతి నెలలో 3వ వారం అనేది శనివారం రోజున
ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ కానివ్వండి, మన ఇంట్లో టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి ఇతర ఏవైనా ఉన్న మా మున్సిపల్ సెంటర్ శివాజీ చౌక్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి అందించాలని మనం కోరుకుంటున్నాను. మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంటాయని ఈ దోమలు అనేది ఫ్రిడ్జ్లో వాటర్ నిలుస్తున్నాయి. ఆ వాటర్ నిలుస్తానా ఆ దోమలు అనేది ఇబ్బంది పెరిగి అది మన అనారోగ్యం పాలవుతుంది, మనందరికీ తెలిసిందే. అలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం. మీకు అవసరం లేని ఏ వస్తువైనా అది కంప్యూటర్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, టెలిఫోన్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఇంకా ఎలక్ట్రికల్ ఏమైనా కూడా మాకు అందిస్తే వాటిని సైంటిఫిక్ గా మేము డిస్పోజ్ చేసేటువంటి ఆ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము. ప్రజలందరూ గమనించి అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, అలాగే హాస్పిటల్స్ అయినా, అలాగే హోటల్స్ అయినా, గవర్నమెంట్ ఆఫీసులు అయినా, ఇంకా ఇండ్లైనా ఎవరైనా కానీ మీకు అవసరం లేని ఇలాంటి సర్కారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందించాల్సి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము. దీనికి అనుగుణంగానే ఈరోజు వివిధ విద్యా సంస్థల నుంచి అందరూ వచ్చారు. అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయం వచ్చారు, సామాన్య కార్యక్రమం కూడా వచ్చారు. దీన్ని గమనిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రశ్నపరుచుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వేసవి కాలంలో వడదెబ్బ నుండి ఎలా తప్పించుకోవాలి, వేసవిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం వలన కలిగే దుష్ఫలితాలను, ఎలక్ట్రానిక్ వేస్ట్ను ఎలా డిస్పోజ్ చేయాలి, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ముఖ్యంగా గ్లాసులు, ప్లేట్లు, ప్లాస్టిక్ సంచులు వాడరాదని, అవి పర్యావరణానికి ముప్పుగా ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వైద్యశాల ఆవరణలో నిర్వహిస్తున్న క్యాంటీన్లో పరిశుభ్రత ఎలా పాటిస్తున్నారో తనిఖీ చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అండ్ మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్ సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్కి మరియు పేషెంట్స్కి అవగాహన కల్పించడం అనేది అది హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వడదెబ్బ, సన్ స్ట్రోక్ వీటి గురించి మరియు ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేయాలి ఏంటి అనేది అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ వాడకూడదు అని వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మన పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అండ్ ఎకో సిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మొక్కలు నాటడం వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్న అందరికీ అవగాహన కల్పించడం అయినది. మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాము. వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి, ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సురేష్, డాక్టర్ వినీల్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద మనం ఇవాళ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వేసవి కాలంలో మనకు ఎండ వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. దీనిలో భాగంగా ఎండ వేయడం వల్ల మనకు కలిగే ప్రభావాలు ఏంటంటే ముఖ్యంగా హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. ఇది ముఖ్యంగా ఇందులో లక్షణాలు ఏముంటాయంటే హై ఫీవర్, 103, 104 జ్వరము, ఒళ్ళంతా డ్రైగా అయిపోతుంది, చెమటలు పట్టవన్నమాట ఇందులో. అండ్ మనిషి కొంచెం మగతగా ఉంటాడు లేదా అన్కాన్షియస్ అయిపోతాడు. నెక్స్ట్ కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, తల తిరగడము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ అంటే నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి, వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి, తోపుడు బండ్లలో ఇల్లు తిరిగి అమ్ముకుంటూ ఉంటారు ఎండాకాలం, వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. శనివారం స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు అమరావతి రీజన్ నందు గల రోటరీ క్లబ్ 2025-26 సంవత్సరం ప్రెసిడెంట్లు మరియు సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2025-26 డిస్ట్రిక్ట్ గవర్నర్ సోమవరపు రాంప్రసాద్, ప్రస్తుత డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి, తాళ రాజశేఖర్ రెడ్డి, పీడీజీలు అన్నే రత్న ప్రభాకర్, వడ్లమని రవి, వంగల రమేష్, రంగారావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అనితారెడ్డి,
బీవో శ్రీనివాస్ పాల్గొని శిక్షణ పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి రోటేరియన్ అన్య శివకుమారి స్వాగతం పలికారు. అదేవిధంగా రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు పాల్ హరీష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వారిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కన్వీనర్ కన్నిగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పర్యవేక్షించారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఆంధ్ర రీజన్ అమరావతి జోన్లో ఉన్న 30 క్లబ్బులకి అధ్యక్ష కార్యదర్శులకి 2025-26 సంవత్సరంలో రోటరీ సేవా కార్యక్రమాలకి దశ నిర్ణయించడానికి మరియు వారు ప్రెసిడెంట్షిప్ సెక్రటరీగా వారు అధ్యక్ష కార్యదర్శులుగా వారు విధి నిర్వహణ ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ సెక్రటరీస్గా మిగిలిపోతారు అనే దాని మీద వారికి ఒక ట్రైనింగ్ లాగా ఇక్కడ అరేంజ్ చేయటం, దాన్ని తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి కన్వీనర్గా మురళి గారు, అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు మరియు గవర్నర్ మా రాంప్రసాద్ గారు అందరూ ఉండి మా పాస్ట్ గవర్నర్లు అందరితో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని సక్సెస్ఫుల్గా చేసి రాబోయే సంవత్సరంలో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారికి శిక్షణ ఇస్తున్నాం. నేను 2025-26 1 జూలై నుంచి రోటరీ డిస్ట్రిక్ట్ 3150కి కాబోయే గవర్నర్ని. నాతో కూడా మా డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ తాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అలాగే శివరంజని గారు, మా తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి అండ్ కన్వీనర్ ఆఫ్ దిస్ స్పెల్స్ ప్రోగ్రామ్కి కన్వీనర్ కన్నెగంటి మురళీకృష్ణ గారు, అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ ఈదర్ పూర్ణచంద్ గారు. మేము ఈరోజు తెనాలిలో హోటల్ గౌతమ్ ఎందుకు గుమికూడామంటే రాబోయే సంవత్సరానికి గాను అధ్యక్షులు, కార్యదర్శులకి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. 2025-26 సంవత్సరంలో మా రోటరీ ఇంటర్నేషనల్ మ్యారియో గారు ఇచ్చిన సందేశం ప్రకారం యునైట్ ఫర్ గుడ్ అని ఒక సందేశంతో మాకు ఇచ్చినటువంటి గోల్స్ దిశానిర్దేశం చేస్తూ వీళ్ళకి రాబోయే సంవత్సరంలో ఏవే ప్రోగ్రాం చేయాలి, ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన అవసరాలని ఎలా తీర్చాలి అనే ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అధ్యక్ష కార్యదర్శులు మన అమరావతి రీజన్లో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ వచ్చారు. వాళ్ళకి ఈరోజు రేపు ఇదే ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయండి. పట్టణంలోని దివి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ వై భాస్కర్ తెలిపారు. పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు జరిగే ఈ ఉచిత వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్ కి సంబంధించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ భాస్కర్ తెలిపారు. మేము రేపు అనగా 20వ తారీఖు ఏప్రిల్ ఆదివారం పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్ సేవలు, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ వైద్య శిబిరం నందు పాల్గొంటారు. ఉచితంగా మందులు పంపిణీ చేయబడను, బీపీ షుగర్ టెస్టులు ఉచితంగా చేయబడను. అలాగే మా వద్ద IHS ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించబడుతున్నాయి. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించబడుతున్నాయి. రేపు 20వ తారీఖున జరుగు పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు జరుగు వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా కోరుచున్నాము. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఎనర్జీ క్లబ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు పాఠశాల ఆవాస ప్రాంత ప్రజలకు ఎనర్జీ క్లబ్ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరుస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనగా పాడైపోయిన సెల్ ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు పర్యావరణానికి ఏ విధంగా కేడు చేస్తా ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా అందించడం ద్వారా వాటిని కాలుష్య రహితంగా మార్చడానికి తగు చర్యలు తీసుకుంటారని వివరించారు. పరిసరాలను, తరగతి గదులను ప్లాస్టిక్ రహితంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. భావితరాలకు మంచి స్వచ్ఛమైన ప్రకృతిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన స్థానిక మున్సిపల్ హై స్కూల్ తోటకూర సుబ్బారావు గారి ఉన్నత పాఠశాలలో ఎనర్జీ క్లబ్ ఏర్పాటు సందర్భంగా ఈ రీయూజబుల్ సోర్సెస్ని, ఇంధన వనరుల్ని ఏ విధంగా వినియోగించాలి, అదేవిధంగా పర్యావరణానికి భంగం కలగకుండా కాలుష్యరహితంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఏ వస్తువుల్ని వినియోగించడం ద్వారా ఈ భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోయి అధిక ఉష్ణోగ్రతల వలన వచ్చేటటువంటి దుష్ఫలితాలని మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం. వీటన్నిటిని ఏ విధంగా నివారించాలనేది పిల్లల్లో చిన్నప్పటి నుండి అలవాటు చేయడం కోసం క్లబ్ ఏర్పాటు చేసి ఆ క్లబ్బుల ద్వారా పిల్లల్లో చైతన్యం కలిగించి దాని ద్వారా పిల్లల తల్లిదండ్రులు విజయవంతం చేయడం, ఏ విధంగా సమాజంలో వ్యక్తుల్ని చైతన్యవంతం చేసి పర్యావరణానికి మన వంతు పర్యావరణాన్ని పాడైపోకుండా పర్యావరణాన్ని పెంపొందించడం, ఈ కాలుష్యం నుండి రాబోయే తరాలని కాపాడటం కోసం కృషి చేయడానికి క్లబ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసన్నత్ కుమార్, జ్యోతిరావు, బాబురావు, వీరబాబు, ప్రకాశ్రావు, వాణిప్రసాద్, హబీబ్ బాషా, ప్రసాద్, రాజాకిషోర్, రవి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎనర్జీ క్లబ్ని ఈరోజు పిల్లల్లోనూ పాఠశాల చుట్టుపక్కల ఉన్న ప్రజల్లోనూ అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి మా పాఠశాలకు విచ్చేసిన ఎంఈఓ గారికి, జయంత్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు పిల్లలకి ఇప్పటిదాకా అవగాహన కల్పించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వారు అవగాహన కల్పించడం ద్వారా మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఈరోజు ప్రతిదీ చౌకగా దొరుకుతుంది, వాడుతున్నాం, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. దానివల్ల ఆ వ్యర్థాలు ఎక్కువైపోయి పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. దాని నుండి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మన వంతుగా ఈ పాఠశాల చుట్టుపక్కల అవగాహన కార్యక్రమంలో ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో పిల్లలకు అవగాహన కల్పిస్తాం, చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి అవగాహన కల్పిస్తాం. శనివారం ఇంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన ఆయనంపూడి నరసింహమూర్తి సత్తెనపల్లి దగ్గర బెల్లంకొండలో టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే చెరుకుమల్లి నుండి రోజు ఉదయాన్నే నిడుబ్రోలు వచ్చి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి డైలీ సర్వీస్ చేస్తుంటాడు. శనివారం ఉదయం చెరుకుపల్లి నుండి బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో ఇంటూరు సమీపంలో పంట కాలువ వద్ద బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయి పడి అక్కడికక్కడే చనిపోయాడు. అటు నుండి వస్తున్న గడ్డి ట్రాక్టర్ మరియు ఒక కార్ డ్రైవర్లు ఆగి అతన్ని బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనంపూడి నరసింహమూర్తి మా బ్రదర్లా అండి. ఆయన పాపాయపాలెం బెల్లంకొండ మండలంలో ఉద్యోగం చేస్తున్నాడు, టీచర్ ఉద్యోగం. ఈరోజు ఉదయం పొద్దున్నే బెల్లంకొండ వెళ్ళడానికి చెరుగుపల్లి నుంచి బయలుదేరి శబరి ఎక్కడానికి కోసం అని చెప్పేసి అని వెళ్తూ గోవాడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మురుగు కాలువ దగ్గర గుర్తు తెలియని వాహనం గుద్దటం వలన మురుగు కాలువలో పడి గాయాలయ్యి చనిపోయాడని అనుకుంటున్నాము. ఆ విధంగానే అమృతలూరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ లాడ్జ్ చేశాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసాలకు పాల్పడుతున్న యువకుడు, బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల నిర్వహణపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.